ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడమే ప్రధాన ధ్యేయంగా టీమిండియా శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్కు సన్నద్ధమైంది. 4వ ఎడిషన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 9 మ్యాచ్ల్లో 4 విజయాలు, ఓటములతో 5వ స్థానంలో ఉన్న భారత్ ఫైనల్ రేస్లో నిలవాలంటే రాబోయే 9 టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడకుండా కనీసం 7 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో పాటు ఈ సిరీస్లో క్లీన్ స్వీప్ సాధించడం అత్యంత కీలకమని, సొంతగడ్డపై లంకను ఓడించాలంటే కఠిన శ్రమతో పాటు అదృష్టం కూడా తోడవ్వాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. ఈ సిరీస్ విజయం కోసం ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని గవాస్కర్ కీలక సూచన చేశారు. ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా సరే జట్టు విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆడాలని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ సిరీస్ భారత్కు మాత్రమే కాకుండా సారథి శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి కూడా ఒక పెద్ద పరీక్ష అని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ప్రతి మ్యాచ్లోనూ సారథ్యంపై ప్రశ్నలు ఎదురవుతుంటాయి కాబట్టి కెప్టెన్పై ఒత్తిడి సహజమేనని, అయితే గిల్ గతంలో జట్టును చక్కగా నడిపించాడని ఆయన పేర్కొన్నారు. బ్యాటర్గా గిల్ సత్తాపై ఎలాంటి సందేహం లేనప్పటికీ అతని ఫిట్నెస్ ఈ సిరీస్లో అత్యంత కీలకమని కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న గిల్ వార్మప్ మ్యాచ్లో 2 రోజులు మైదానానికి దూరమయ్యాడని, గతంలో ఇంగ్లాండ్ సిరీస్లోనూ కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడని గుర్తు చేశారు. కాబట్టి ఈసారి సంపూర్ణ ఫిట్నెస్తో ఉంటూ కెప్టెన్గా ఒత్తిడిని జయించి జట్టును గెలిపించడమే గిల్కు అత్యంత ప్రాముఖ్యమైన విషయమని, WTC ఫైనల్ చేరడానికి ఈ సిరీస్ విజయమే మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.